కొప్పోలు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ మీ ఊర్లో కరెంటు బంద్ చేశారు. కరెంటు బంద్ చేశారంటేనే మీరు గెలిచిపోయారని అర్థం. పక్కన ఉన్న గ్రామం ఏంటది? ఎల్లమ్మగూడెం. ఎల్లమ్మగూడెంకి వెళ్ళినప్పుడు కూడా కరెంటు బంద్ చేశారు. ఏఈకి ఫోన్ చేస్తే ఇంకొక 5 నిమిషాలు వస్తుంది అంటున్నాడు, రాలే. అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యారు, మా మీద కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. అక్కడి నుంచి మేము ఈ ఊరికి వస్తే ఒక 5 నిమిషాలు ఆగండి, కొంచెం ఆడ హడావుడి వాతావరణం ఉన్నది, టెన్షన్ వాతావరణం ఉన్నది, మనం ఆపే ప్రయత్నం చేసి కట్ చేస్తే ఇక్కడ కూడా కరెంట్ కట్ అయింది. అక్కడ సందీప్ రెడ్డి, ఇక్కడ వెంకటరెడ్డి, ఇలా బాసు డాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంతకాలం ఈ అరాచకాన్ని భరిద్దామో ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసం మీ గ్రామంలో అయినా ఇంత దాదాపు ఒక 300-400 మంది ఒక దగ్గరికి వచ్చి చేరిండ్రు, కానీ ఆ గ్రామంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మీలో చైతన్యం కనబడుతున్నది చాలా క్లియర్గా. ఆ గ్రామంలో కనీసం ఇంటి బయట కూడా ఇంతవరకు ఎవరు అడుగు పెట్టలేదు, అంత దారుణంగా ఉంది పరిస్థితి. రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా, చైతన్యం ఉన్న జిల్లా. నాది నల్గొండ జిల్లా, వడిగొండ మండలం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, వెలువెట్టిన గ్రామం. ఇంత పౌరుషం ఉన్న జిల్లాలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఓట్లు వేసేదంతా మనము, సీట్లేమో వానివి. మనం ఓట్లేస్తే వాడు లీడర్ అవుతున్నాడు, మన మీద అరాచకం చేస్తున్నాడు. నీ ఇంట్లో కరెంట్ ఎందుకు బంద్ అయిందని ఏఈకి ఫోన్ చేసి ఎందుకు బంద్ చేసినామని ఎంతమంది అడిగారు ఇమ్మీడియట్ గా. గ్రామం నుంచి కాల్స్ పోవాలి. ఏఈ నెంబర్ ఎంత? ఏఈ నెంబర్ ఫోన్ చేయాలి కదా మీరు అంతా ఇమీడియట్ గా. ఎందుకు మా ఊళ్ళో నా ఇంట్లో కరెంటు బంద్ చేసినామని. గంట దాకా మా కరెంట్ రాదు, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటున్నారు. ఓడిపోయాం, అయిపోయింది. లేకపోతే ఈ గ్రామంలో నైపుణ్యంగా ఓడిపోయారు. ఎంత దుర్మార్గం ఇది! ఏ కాలంలో మనం బతుకుతున్నాం? నిజాం కాలం నాటి పరిస్థితులు వాళ్ళకి అనిపిస్తున్నాయి. దయచేసి గ్రామ ప్రజలంతా ఆలోచించండి. మనము ఈ రాజకీయాలు, ఈ పార్టీలను చూసి మనం ఆలోచన చేస్తే, నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ, నాది ఈ కులము, నాది ఆ కులం అని మనం గనక ఆలోచన చేస్తే మన జీవితాలు నాశనం కావడం కాదు, మన జీవితాలు నాశనం అయ్యి మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయని గుర్తుపెట్టుకోండి. మన పిల్లల జీవితాలను మనం పరంగా పెడుతున్నాం. మనం ఏగా నమస్కారం అండి. ఇప్పుడు ఈ కొప్పోలు విలేజ్ లో కరెంట్ ఎందుకు పోయింది సార్? నేను రఘు మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు? కేబుల్ డ్యామేజ్ అయిపోయిందంట, అది కట్ అయిపోయిందంట. ఇప్పుడు తెలంగాణ కదా కేబుల్ కట్ అయింది. ఒకసారేమో లారీలు వస్తున్నాయి అంటారు, ఒకసారేమో వస్తుందంటారు. ఎల్లమ్మగూడెంలో కూడా పోయింది కదా మేము రాగానే. ఎల్లమ్మగూడెం మాకు సంబంధం లేదండి అది. మరి ఇప్పుడు ఈ ఊర్లో ఎందుకు పోయింది? ఈ ఊరు నేను మాట్లాడుతున్నా కానీ మాకు ఇంటరప్షన్ అయితే ఏం లేదు. పోయింది సార్, కరెంట్ లేదు. నేను మాట్లాడుతున్నా 2 గంటలు అవుతుంది. 2 గంటలు ఇప్పుడు వచ్చినట్టుంది మళ్ళా. ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టుంది గంట సేపటి తర్వాత. ఎందుకు పని చేశారు? కేబుల్ కట్ అయిందండి. బండి ఏమన్నా వెంకటరెడ్డి ఫోన్ చేసిండా? మా క్యాడర్కి కోమటిరెడ్డి గారిని వెంకటరెడ్డి చేస్తాడండి. చేస్తాం కదా, దాన్ని మీరు ఎట్లయినా ఆలోచించకండి. అట్లేం లేదు. తెలంగాణలో కేబుల్ కట్ అయింది. ఎవరు? సో ఒకసారి ఆలోచన చేయండి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. ఇవాళ కరెంట్ బంద్ చేసిండు, రేపు మీ ఇంటి మీద దాడి చేస్తాడు. ఆలోచించుకోండి. ఇంతకంటే భయానకమైన పరిస్థితులు ఉంటాయి తప్ప మెరుగైన సిచ్యువేషన్ రాదు. ఎప్పుడు మారుతుంది? మన ఓటు మనం వేసుకున్నప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. అందుకే మట్టిపల్లి లింగమ్మ గారి ఫుట్బాల్ గుర్తుకే పొరపాటున వాడు డబ్బులు వంచిన దయచేసి ఆ పైసలకి మందుకి అమ్ముడు పోకండి.
మేము పదే చెప్పేది అదే. ఇప్పుడు ఎంత 2000 ఇస్తా అంటున్నా 500 ఎంత 3000. ఒక్కసారి 3365 రోజులకు లెక్కేయండి. రోజుకు ₹1 అవుతుంది, రోజుకు ₹1. ఇప్పుడు వీళ్ళందరూ మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ మనవాడికి ఒక చాక్లెట్ పైసలు కూడా కావాలి ఒక రోజు. మనం 2000కు 3000కు అమ్ముడు పోతున్నాం. వాడు పోసే ఆ మందుకి అమ్ముడు పోతున్నాం. కానీ మన ఓటుని మనం అమ్ముకుంటున్నాం కదా. రేపు పొద్దున ఏమని క్వశ్చన్ చేస్తారు మీరు, ఏమని ప్రశ్నిస్తారు మీరు, మాకు ఈ పని కాలేదని. రేపు పొద్దున వాడు అంటే ఉత్తరం చేసినవారా ఓటు, నా దగ్గర 3000 తీసుకోలేదని అంటాడు. దానికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? అదొక్కటే కాదు, ఇప్పుడు ఫుట్బాల్ గుర్తు మీద పోటీ చేస్తున్న లింగమ్మ గారు, ఆయన కొడుకు ఏంటారు నాగరాజు కూడా పీక్క తిరగండి దయచేసి. వాడు 3000 ఇచ్చింది 500 ఇవ్వాలి. రికార్డు అయిపోయి మొత్తం ఆస్తి అంతా అమ్ముకుని ఉన్నదంతా అమ్ముకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. సో అట్లా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే మన కుటుంబంలో ఉన్న వాళ్ళని మనం ఎట్లాగైతే రక్షించుకుంటామో వీళ్ళు కూడా మన కుటుంబం అని అనుకోవాలి. మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఇంకా ఎంతకాలం ఈ వాళ్ళ కింద బానిసలుగా మనం బతకాలా? స్కూల్ సరిగుందా? దవాఖానుందా? మరి ఎందుకు మనం బతకడానికి ఇంకా అడగకుండా? సో ఈ పరిస్థితి మారాలి. మేము మళ్ళీ మీ గ్రామానికి వస్తాం. ఈ చైతన్యం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ జిల్లా అంటే చైతన్యాల గడ్డ ఇది. సో ఆ చైతన్యం కొనసాగాలి. ఆ చైతన్యం కొనసాగాలంటే మీరందరూ లింగమ్మ కోటేసి గెలిపించాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉన్న మనుషులుగా మీరు గుర్తించబడతారు. దయచేసి దీన్ని ఆలోచించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.